విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అంటాం. అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ఒక మాట అంటాం. ఉపాధి హామీ పథకం. అదే ఒకప్పుడు పనికి ఆహార పథకం. అదే నరేగా. అదే ఇప్పుడు రామ్‌జీ జీ అన్నటువంటి పేరుతో వస్తున్నటువంటి పథకం. ఉపాధి లేని కూలీలకు ఉపాధి ఇవ్వాలి. కానీ ఉపాధి ఉన్న కూలీలకు ఉపాధి ఇచ్చి, వాళ్ళు చేయాల్సిన పనిని చెడగొడుతూ రైతులకు వ్యవసాయాన్ని దెబ్బతీశారు. అట్లాగే బిల్డర్‌లకి కూలీలని దెబ్బతీశారు. ఇప్పుడు అది సంఖ్య తగ్గించి అంటే దినాలు ఎక్కువ పెట్టింది. పని దినాలు ఎక్కువ పెట్టింది. బట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో ఏలు పెట్టాల్సిందే అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు పెట్టుకోవాల్సిందే అని చెప్పింది కేంద్రం. దీంతో ఉలిక్కి పట్టడం ఇప్పుడు రాష్ట్రాల వంతైంది. ఇదే సందర్భంలో జాబ్ కార్డులు ఏవైతే ఉపాధి హామీ కూలీలకు ఇచ్చేటటువంటి కార్డులు ఉంటాయో అవి మిస్‌యూజ్ అయిన వాటిని తేల్చమని చెప్తే ఆంధ్రప్రదేశ్‌లోనే 18.38 లక్షల మంది ఇంతవరకు కూడా ఏ పని చేయకుండా లేదా తమ పనులు ఉన్నటువంటోళ్ళు కూడా ఇందులో నమోదయ్యి ఉన్నారు. నకిలీవి 18,38,000 తేలినాయట. వాటిని తొలగించారట. ఇది పని నుంచి కూలీలని తప్పించడమేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే, అసలైనోళ్ళనికి ఎలాంటి అన్యాయం జరగదని ప్రభుత్వం వాదిస్తోంది.